రైతు రుణమాఫీ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. తమ ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని చూస్తోంది. రైతు సంబరాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు పిలుపునిచ్చింది. మరోవైపు రుణమాఫీని కొంతమంది రైతులకే పరిమితం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇంతకీ రుణమాఫీతో ప్రభుత్వానికి మైలేజీ వస్తుందా, బూడిదలో పోసిన పన్నీరవుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతులకు ఎప్పుడూ రుణమాఫీ చేస్తారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసింది. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం నడిచింది. రైతు రుణమాఫీ పూర్తిగా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తిగా చేస్తామని, రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హరీష్ రావుకు ప్రతి సవాలు విసిరారు రేవంత్ రెడ్డి. రుణమాఫీకి ఆగస్టు 15ని డెడ్ లైన్ గా పెట్టుకున్న ప్రభుత్వం ముందే దాని అమలుకు శ్రీకారం చుట్టింది. రుణమాఫీ అమలు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంబరాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. రైతు వేదికల దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో రైతులకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన సందేశం ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కుటుంబ సభ్యుల రుణాలు మాఫీ కోసం రేషన్ కార్డుని ప్రభుత్వం ప్రామాణికం చేసింది. పాస్బుక్ ఆధారంగా తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్క కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది. ₹11,50,000 మంది రైతులకు తొలి విడతలో ₹1,00,000 రుణమాఫీ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. 6,000 కోట్లు ఒకేసారి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ సమన్వయం చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రైతులకు రుణమాఫీని మొత్తం 3 విడతల్లో చేయాలని రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో ₹1,00,000 రుణమాఫీ చేసింది. జూలై నెలాఖరులోపు ₹1,50,000 రుణమాఫీ చేయనుంది. చివరి విడతగా ఆగస్టు 15లోగా ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. రైతు రుణమాఫీతో రైతుల ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉంది. అందుకే రుణమాఫీ అంశాన్ని ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు రావడానికి రైతు రుణమాఫీ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో సానుకూలత ఉందన్న భావనతో సర్కారుందన్న టాక్ వినిపిస్తోంది. రైతు రుణమాఫీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఫైర్ అవుతోంది. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతుల సంఖ్యను తగ్గించేందుకు కుట్రలు చేస్తోందని గులాబీ పార్టీ అంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి గైడ్ లైన్స్ ఎందుకు పెట్టిందని ప్రశ్నిస్తోంది. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి 7,000 కోట్లు రుణమాఫీకి మళ్లించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 40 లక్షల పైచిలుకు రైతులు ₹1,00,000 దాకా రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారన్నది బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ సర్కారు వెంటనే రైతు భరోసా ఇవ్వాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. రుణమాఫీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇతర ఖర్చులు తగ్గించుకుని రుణమాఫీకి నిధులు కేటాయించింది. మరి ఈ అంశం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా మారుతుందో లేదో చూడాలి.